పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అపోస్తలుడైన థామస్ గారి పండుగ వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 27-28 వచనంలో, అప్పుడు యేసు తోమాతో, నీ వ్రేలు ఇక్కడ ఉంచుము, నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము అని చెప్పెను. అప్పుడు తోమా, నా ప్రభువా, నా దేవా అని పలికెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, జూలై నెల 3వ తేదీని యావత్ కథోలిక శ్రీ సభ అపోస్తులుడైన థామస్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నది. యేసు ప్రభుని వెంబడించినటువంటి 12 మంది శిష్యులలో ఈ థామస్ గారు ఒకరు. మరి అదే రీతిగా భారతదేశానికి సువార్తను తీసుకొని వచ్చినటువంటి అపోస్తులుడు కూడా ఈ థామస్ గారే. కాబట్టి థామస్ అయినటువంటి అపోస్తులు గారు మన దేశానికి వచ్చారు. కాబట్టి ఈరోజు భారతదేశంలో కూడా క్రైస్తవ దినోత్సవముగా మనం జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరి పండుగ. మరి స్వయంగా దేవాది దేవుడు భారతదేశాన్ని కూడా తన ప్రణాళికలో భాగముగా ఉంచుకున్నాడు. కాబట్టి భారతదేశానికి ఇది ఒక గొప్ప గర్వకారణము. 12 మంది అపోస్తులు 12 ప్రాంతాలకు వెళ్ళారు. మనం చూసినట్లయితే ప్రపంచంలో 250 దేశాలకు పైగా ఉన్నాయి. కానీ దేవుడు మన దేశాన్ని తన యొక్క సువార్తతో నింపాలి అని స్వయంగా తన అపోస్తలుడనే మన దేశానికి పంపించడము ఎంతో సంతోషకరము, ఎంతో ఆశీర్వాదకరము. ప్రియ దేవుని బిడ్డలారా, స్వయంగా క్రీస్తు ప్రభుని చూసినటువంటి వాడు, స్వయంగా క్రీస్తు ప్రభుతో మాట్లాడినటువంటి వాడు, స్వయంగా క్రీస్తు ప్రభుని తాకినటువంటి వాడు, స్వయంగా క్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరములు ప్రయాణం చేసినటువంటి అపోస్తలుడు మన దేశానికి వచ్చి తన సొంత సాక్ష్యాన్ని ఎవరో చెప్పింది కాదు, తన స్వంతగా అనుభవంతో చూసినటువంటి దాన్ని మన భారతదేశంలో ఆయన పంచుకున్నాడు, ఆ సువార్తను ప్రకటించాడు. కాబట్టి ఇది మనందరికీ కూడా గర్వకారణంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ వాక్యం ప్రకారం మనం చూసినట్లయితే పునీత థామస్ గారు మనందరికీ కూడా డౌటింగ్ థామస్, అంటే సందేహించేటువంటి థామస్గా మనకు కనబడుతూ ఉన్నాడు. కానీ మరొక కోణంలో మనం చూసినట్లయితే సత్యాన్ని అన్వేషించేటువంటి థామస్గా కూడా మనకు కనబడుతూ ఉన్నాడు. సత్యాన్ని అన్వేషించడం అంటే ఏదో వాళ్ళు వీళ్ళు చెప్తే విని నమ్మేటువంటి రకం కాదు, కానీ స్వయంగా అనుభవంతో నేను చూస్తే కానీ, నేను అనుభవిస్తే కానీ దాన్ని నమ్మను అని చెప్పేసి ఉన్నటువంటి సత్యాన్వేషి. కాబట్టి అంత గొప్ప సాక్షిగా ఆయన నిలబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులందరూ కూడా చెప్పారు, మేము యేసు ప్రభుని చూసాము, ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు, ఆయన మా మధ్యకి వచ్చాడు, మాతో మాట్లాడాడు అనేటువంటి విషయాలు థామస్ గారితో వాళ్ళు పంచుకున్నారు శిష్యులు. కానీ థామస్ గారు నమ్మలా. మీరు చెప్తే నేను నమ్మను, నేను స్వయంగా నా కనులారా చూస్తేనే నేను నమ్ముతాను అని చెప్పేసి తన సందేహాన్ని ఆ సమయంలో వ్యక్తపరిచాడు. కానీ మరొక ప్రక్క నేను చూడాలి అనేటువంటి ఆశ కూడా తనలో ఉన్నది. మీరు మాత్రమే చూస్తే సరిపోదు, నేను కూడా చూడాలి, నా ప్రభుని నేను కూడా స్పర్శించాలి, నా కనులారా నేను నా ప్రభువుని అన్వేషించాలి అనేటువంటి ఆశతోటి ఆ ప్రశ్న వేసి ఉండవచ్చు. కాబట్టి నేను కూడా చూడాలి అన్నటువంటి ఆశ తనలో రగులుకుంటూ ఉన్నది. ఎప్పుడైతే థామస్ గారు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడో, యేసు ప్రభు తనను తృణీకరించలా. ఇతను సందేహిస్తూ ఉన్నాడు, ఇతను నమ్మడం లేదు, విశ్వసించడం లేదు, ఇతనితో నాకు పని లేదులే అని చెప్పేసి థామస్ గారిని యేసు ప్రభు పక్కకు తోసివేయలేదు. తన సందేహాన్ని బట్టి తనను విస్మరించలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సందేహాన్ని క్లియర్ చేస్తూ తనలో ఉన్నటువంటి ఆ అనుమానాన్ని పటాపంచులు చేస్తూ యేసు ప్రభువే స్వయంగా తనకి దర్శనమిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి, సర్వసాధారణం. ఒక విశ్వాసిగా, క్రీస్తుని నమ్మినటువంటి వారంగా అనేక పర్యాయములు ఇటువంటి ప్రశ్నలు మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి.
కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా మనం గ్రహించాల్సినటువంటి విషయము, యేసు ప్రభు మనం సందేహించామని చెప్పేసి మనల్ని త్రోసివేసేవాడు కాదు. యేసయ్య మన సందేహాన్ని పటాపంచలు చేసేవాడు, మన సందేహాన్ని తీర్చేవాడు, మన ప్రశ్నలకి సమాధానాన్ని వసగే దేవుడు నీవు నేను కలిగినటువంటి యేసయ్య. కాబట్టి అదే సందేహము మొట్టమొదటి సువార్తికులు అపోస్తులైనటువంటి థామస్ గారికి కూడా ఈ సందేహం వచ్చినప్పుడు ప్రభు ఆయనను తృణీకరించకుండా ఆయనకి దర్శనమిస్తూ ఉన్నాడు. ఇదిగో తోమా, నేను సజీవుడనై లేచాను, ఇదిగో నీ చేతి వ్రేళ్ళను ఇదిగో నా గాయములలో ఉంచుము అని చెప్పేసి స్వయంగా ప్రభువే తన సందేహాన్ని పటాపంచలు చేస్తూ ప్రభు దర్శనం ఇచ్చినప్పుడు ఒక్కసారిగా ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి సందేహం అంతా కూడా విశ్వాసంగా మారుతూ ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, సందేహము విశ్వాసంగా మారినప్పుడు ఎంత బలంగా, ఎంత ధైర్యంగా, ఎంత దృఢంగా ఒక విశ్వాసం మారుతాడో మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఆ సందేహంతో తను ఉన్నటువంటి అలాగనే విడిచిపెట్టి ఉన్నట్లయితే అంత గొప్ప విశ్వాసం వచ్చి ఉండేది కాదేమో. కానీ ఆ సందేహము కాస్త విశ్వాసముగా మారింది. కాబట్టి అత్యంత దూరమైనటువంటి మన భారతదేశానికి ఆయన ప్రయాణం చేసి వచ్చాడు, తన సందేహాన్ని తీసివేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ విశ్వాసం ఎంత గొప్పగా మార్పు చెందిందయ్యా అంటే, విశ్వాసాన్ని ప్రకటించినటువంటి ప్రకటనల్లో ఒక గొప్ప ప్రకటన థామస్ గారు చేస్తూ ఉన్నారు. ఏమిటయ్యా అంటే, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువు నీవే, నా దేవుడవు నీవే అని చెప్పేసి క్రీస్తు ప్రభుని తన సొంత ప్రభువుగా, తన సొంత దేవునిగా అంగీకరిస్తూ ఉన్నాడు, విశ్వసిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి సందేహము విశ్వాసముగా మారినప్పుడు అంత దృఢముగా ఉంటుంది. ఈరోజు మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం. హైందవులుగా ఉన్నటువంటి సహోదరులు కావచ్చు, ముస్లింలుగా ఉన్నటువంటి సహోదరులు కావచ్చు, నాస్తికులుగా ఉన్నటువంటి వారు కావచ్చు, యేసు ప్రభుని విశ్వసించినటువంటి వారు అప్పటి వరకు కూడా తృణీకరిస్తూ సందేహించు జీవించినటువంటి వారు ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తూ ఉన్నారో వారి యొక్క విశ్వాసం ఎంత బలంగా ఉంటుందో మనం గ్రహించగలవచ్చు. హైందవు నుంచి క్రైస్తవులుగా మారినప్పుడు చాలా దృఢంగా ఉంటారండి వాళ్ళ విశ్వాసంలో. అప్పటి వరకు కూడా సందేహించినటువంటి వారు, దూషించినటువంటి వారు సత్యాన్ని గ్రహించినప్పుడు ఆ సత్యం కోసం మరణించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఆ సత్యాన్ని ఇంకా అనేక మందికి తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవును, అది సందేహించాలి, సందేహించవద్దు అని చెప్పేసి ప్రభు చెప్పడంలా, ప్రశ్నించాలి, ప్రతిదాన్ని ప్రశ్నించాలి, ఆ ప్రశ్నల్లో నుంచి సమాధానాన్ని పొందుకోవాలి. కాబట్టి బ్లైండ్ ఫెయిత్ అనేది సరైనది కాదు. సంపూర్ణ విశ్వాసం, నిజమైనటువంటి విశ్వాసం అనేది మనం కలిగి ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ సందేహాన్ని కలిగి ఉంటామో, ప్రశ్నలు కలిగి ఉంటామో, ఆ ప్రశ్నలకి, ఆ సందేహానికి స్వయంగా ప్రభువే మనకి సమాధానాన్ని ఇస్తాడు. నువ్వు ఇంకా సందేహించాల్సినటువంటి అవసరం లేదు. నీ సందేహాలకి, నీ అనుమానాలకి ఇదిగో సమాధానం అని చెప్పేసి ప్రభువే స్వయంగా మనకి సమాధానాన్ని ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ సత్యాన్ని మనం గ్రహించగలగాలి. ఇక్కడ అనేక పర్యాయాలు మన జీవితంలో కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు, అయ్యో ఈ ప్రశ్నలు వస్తూ ఉన్నాయే, అయ్యో ఈ సందేహాలు వస్తూ ఉన్నాయే, కాబట్టి ఈ సందేహాలని బట్టి, ఈ ప్రశ్నలు బట్టి దేవుడు నన్ను తృణీకరిస్తాడేమో, దేవుడు నన్ను దూరం పెడతాడేమో అని చెప్పేసి కొన్ని పర్యాయాలు కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ లేదు, నీ సందేహం వచ్చినప్పుడు, నీకు ప్రశ్నలు వచ్చినప్పుడు ఆ సందేహాన్ని దేవుడు పటాపంచలు చేస్తాడు. ఆ ప్రశ్నలకి దేవుడు సరైనటువంటి సమాధానాన్ని వసుగుతాడు. నిన్ను నిజమైనటువంటి విశ్వాసంలోనికి, ఆ సువార్త సత్యములోనికి ప్రభు నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి అపోస్తులైనటువంటి థామస్ గారు ప్రకటించినటువంటి సంపూర్ణ విశ్వాస ప్రకటన, నా ప్రభువా, నా దేవా. కాబట్టి ఎప్పుడైతే ఆ సందేహం పటాపంచలైపోయిందో, ఒక్కసారిగా తన నోటి నుంచి వచ్చినటువంటి మాటలు చాలా గొప్పగా మనకు కనబడుతూ ఉన్నాయి. నా ప్రభువా, నా దేవా అని పలికినటువంటి 2 వచనాలు, 2 మాటలే కావచ్చు, కానీ ఎంతో నిగూఢ సత్యము, సంపూర్ణ సత్యము, గొప్ప విశ్వాసము ఈ 2 పదాలలో దాగి ఉన్నది.
ఎలాగ ఒక వ్యక్తి కనపడుతున్నటువంటి వ్యక్తిని నా ప్రభువా నా దేవా అని చెప్పేసి తాను సంబోధించగలిగాడు? ఎందుకంటే సంపూర్ణంగా విశ్వసించాడు. ఏనే నా దేవుడు, ఏనే నా ప్రభువు, నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఏనే, నన్ను నడిపిస్తున్నటువంటి రక్షకుడు ఏనే అన్నటువంటి గొప్ప సత్యాన్ని థామస్ గారు విశ్వసించారు. కాబట్టే ఆ సత్యాన్ని, ఆ విశ్వాస ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనందరం కూడా దీన్నే ప్రకటిస్తూ ఉన్నాం. నా ప్రభువా నా దేవా అని చెప్పేసి మనం ప్రకటించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంలోనికి నడిపించబడాలి. ఎఫెసీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తలుల చేతను ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై మీరు నిర్మింపబడిన వారే అన్నటువంటి వాక్యాన్ని స్వయంగా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అపోస్తుల పునాది మీద, ప్రవక్తల పునాది మీద ఈ సంఘం నిర్మించబడింది. నిజమైనటువంటి సంఘము, ఏక సంఘము, మొట్టమొదటి సంఘము అపోస్తుల పునాది మీద నిర్మించబడింది. నేటికిని కొనసాగుతూనే ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క త్యాగ ఫలితమే నేడు మనం చూస్తున్నటువంటి ఈ సంఘము. కాబట్టి ఈ సంఘ నిర్మాణం కోసం క్రీస్తు ప్రభు ఈ యొక్క అపోస్తులు ఎన్నుకొని ఉన్నాడు. వీరందరి యొక్క మరణాల ద్వారా ప్రభు తన సంఘాన్ని స్థాపించుకొని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని ఈరోజు మనం గ్రహించలేకపోతూ ఉన్నామా? ఈ సత్యంలోనికి మనం నడిపించబడలేకపోతూ ఉన్నామా? కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనకు కలిగేటువంటి సందేహము ప్రభుని వైపు మనల్ని నడిపిస్తూ ఉందా, లేదా ప్రభునికి దూరంగా నడిపిస్తూ ఉందా? మనకు వచ్చేటువంటి ప్రశ్నలు ప్రభు వైపు మనల్ని నడిపిస్తూ ఉన్నాయా, లేదా ప్రభు నుంచి దూరంగా మనల్ని నడిపిస్తూ ఉన్నాయా? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మన జీవితంలో ఆత్మ పరిశీలన చేసుకొని జీవించాలి. కాబట్టి మనకు వచ్చేటువంటి ప్రశ్నలు కానీ, సందేహాలు కానీ మనం ప్రభు వైపు అడుగులు వేసేటువంటి విధంగా ఉండాలి, కానీ ప్రభు నుంచి దూరంగా తీసుకొని వెళ్ళేటువంటివి కాదు. కాబట్టి ప్రతి నిత్యం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని జీవించుదాం. పునీత థోమస్ వారు, అపోస్తులుడైన థోమస్ వారు కలిగినటువంటి గొప్ప విశ్వాసాన్ని మనకు కూడా దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు పరమ పవిత్రుడు అనే దేవా, ఇంక వేలాది వందనములు, స్తోత్రములు నాయన. మిమ్మల్ని వెంబడించినటువంటి అపోస్తులని మా కొరకు భారతదేశానికి పంపించున్నారు. మీకు స్తోత్రమయ్య. తాను ప్రకటించినటువంటి సువార్త నేటికిని కూడా ప్రభా దేశమంతటా వ్యాపింప చేయబడుతున్నది. ఆ గొప్ప సువార్తికిని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ నిత్యం మీ సంరక్షణలు, మీ కృపా దీవెనలతో ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతూ ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నా. ఇంకా ఎంతోమందికి ప్రభా సువార్తను తీసుకుని వెళ్ళేటువంటి భాగ్యాన్ని, కృపను మా అందరికి కూడా ప్రసాదింప చేయమని ఈ మనవులు మన ఆదురని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నాలుడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.